ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ అని చెప్పాడు. ధైర్యంగా మీరమ్మా ఇది 6 చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. అతను ఎవరు? బోన్ ఫ్యాక్టరీ ఏంటి? బోన్ ఫ్యాక్టరీ సత్యశివ రత్నం, శివ రత్నం బాగా ఉన్నాడు. మీరేమన్నా పడక్కర్లేదు. మనిషి ధైర్యంగా ఉన్నాడు, ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. అదే పడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యం, అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చేవాళ్ళు వాళ్ళని ఖరాబ్ చేయండి. దానివల్ల అదే అయిపోతున్నారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన్నడు 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడండి. అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్నటి నేను మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను, ఇంజనీర్ కదైనా ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. అదే అందరికీ కౌన్సిలింగ్ తెప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తారు. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చేయాలి. ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ 2వ అతను మీకు ఇద్దరు కూడా చంద్రశేఖర్ మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగగానే షాక్ అయ్యాడు. నేను అడిగాను, నీకు జ్ఞాపకం లేదు సార్? అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే నాకు షాక్ ఎక్కువచ్చు. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్. ఇప్పుడంతా బాగుంది. అన్నీ సర్జరీ చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నేను చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్నీ చేసి తిరిగిపోతారు. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ. విశాఖపట్నం అంటే అక్కడ తెలుసు కదా, దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాదు. చేద్దాం, ధైర్యంగా ఉండండి. అన్ని విధాలు సరేనా? ఓకే. ఇదన్నీ కూడా ఏం చేయమంటాను, చూడడానికి ఉండడానికి వెళ్ళి అవన్నీ అరేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం కదా, నువ్వు ఏడకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏమీ కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా? ఇది నా బాధ్యత. సరేనా? ధైర్యంగా
వెరీ గుడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.